గోవిందనామాలు ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. 7 కొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది. తిరుమల తిరుపతి చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోయినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. 48 మంది గాయపడ్డారని, వీరందరికీ స్విమ్స్, ప్రభుత్వ రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించారు. తిరుమలలో రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగటం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చలా మిగిలిపోనుంది. అసలు తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు జరిగింది? దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? భక్తుల మరణాలకు చంద్రబాబే బాధ్యుడంటూ వైసీపీ చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటి? వంటి సంచలన నిజాలు ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ప్రతి ఏటా వస్తున్న ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలోని 8 సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. 10, 11, 12 తేదీల్లో శ్రీవారి దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. భక్తులు సంయమనంతో టోకెన్లు పొందాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని తెలిపారు. దీంతో 9వ తేదీ ఇచ్చే టికెట్ల కోసం 8వ తేదీ ఉదయం నుంచే టోకెన్ జారీ కేంద్రాలకు భక్తులు భారీగా చేరుకోవడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భక్తులు భారీ సంఖ్యలో పోగయ్యారు. భక్తులు వేలాది సంఖ్యలో రావటంతో 9వ తేదీ ఉదయం నుంచి జారీ చేయాల్సిన టోకెన్ల ప్రక్రియను 8వ తేదీ సాయంత్రం నుంచే మొదలుపెట్టినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు చెప్పారు. ఈ క్రమంలోనే జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి దగ్గర 4 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో ఎస్పీ సుబ్బారాయుడు అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూలు వద్ద తొక్కిసలాట జరిగింది. ఇక్కడే పెను ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తోపులాట జరగటానికి గల కారణాలు ఏంటనే దానిపై 2 వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి వాదన ఏంటంటే, బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గరున్న కేంద్రం వద్దకు టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉదయం నుంచి రోడ్లపైనే భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులను అధికారులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపించారు. సాయంత్రానికి పద్మావతి పార్కులోకి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి ఉపవాసంతో వేచి ఉన్న ఒక వ్యక్తి రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం అధికారులు పార్కు గేట్లు తెరవబోయారు. అంతే, క్యూలైన్లోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొంతమంది భక్తులు గేటును బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావటంతో చాలామంది కిందపడిపోయారు. వారిని తొక్కుకుంటూ వేలాది మంది క్యూలైన్లోకి పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. రెండో వాదన ఏమంటే, బైరాగి పట్టెడలోని కేంద్రం వద్ద వచ్చిన భక్తులను వచ్చినట్టే క్యూలైన్లోకి పంపమని ఉన్నతాధికారులు సూచించినా ఓ డీఎస్పీ నిరాకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనివల్లే భక్తులను పద్మావతి పార్కులోకి పంపించారట. అయితే రాత్రి 8:35 సమయంలో అందరినీ ఒకేసారి విడిచిపెట్టమని ఆ డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారట. దీంతో వేలాది మంది భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి వెళ్లడం కోసం దూసుకురావటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
కారణాలు ఏవైనా భక్తులను పార్కులకి పంపించటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూలైన్లోకి వదిలేవారు. కానీ ఎన్నడూ లేని విధంగా బైరాగిపట్టణ టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను అనుమతించారు. భక్తులు మధ్యాహ్నం నుంచి పార్కులోనే కూర్చొని ఉండటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పార్కులోకి వేలాది మంది చేరటం, వారంతా ఒక్కసారిగా క్యూలైన్లోకి వచ్చేందుకు దూసుకురావటంతో చాలామంది కిందపడిపోయారు. అదే తొక్కిసలాటకు దారితీసింది. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఊపిరాడక చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సులో రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సమయానికే 4 మృతి చెందినట్టు వైద్య అధికారులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మరో 2 కన్నుమూశారు. తొక్కిసలాటలో మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిలో 12 మందికి స్విమ్స్లో, 36 మందికి రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా ఆస్పత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రుల హాహాకారాలను విని అక్కడున్న వారంతా చలించిపోయారు. అయితే తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందిన ఘటనపై చింతించటం తప్ప చేసేదేమీ లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనడం తీవ్ర దుమారం రేపింది. అధికారుల వైఫల్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని బిఆర్ నాయుడు అన్నారు. పొరపాటు జరిగిపోయింది, చింతించటం తప్ప మనం చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. దీంతో బిఆర్ నాయుడుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సిందేమీ లేదు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో భక్తులు చనిపోయారని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలన్నారు. ఈ తొక్కిసలాటకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం సీఎం చంద్రబాబుకు తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఓ డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఒక్కసారిగా భక్తులు రావటంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు అని సీఎంకు ఇచ్చిన నివేదికలో కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు తిరుమలలో తొక్కిసలాటకు సీఎం చంద్రబాబే బాధ్యుడని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీలో పనిచేసేవాళ్లు తక్కువైపోయారు, పర్యవేక్షించేవారు ఎక్కువైపోయారు అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ అని విమర్శించారు. చంద్రబాబు పర్యటనల కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరన్నారు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక టీటీడీని చైర్మన్ బిఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని భూమన ఆరోపించారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు, పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీపై అసత్య ఆరోపణలు చేశారని ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఇక తిరుమల తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం దాగి ఉందని తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చటం, సర్కారుకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రతో కొందరు ఈ పనికి తెగబడ్డారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఈ క్రమంలోనే తిరుమలలో తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత వెల్లడించారు. ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారు ఎంతటి వారైనా సరే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చులతోనే మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తామని మంత్రి తెలిపారు. భక్తులను పార్కులోకి పంపించటం, రాత్రివేళ ఒక్కసారిగా జనం ఎగబడి క్యూలైన్లోకి దూసుకురావటం వల్లే తొక్కిసలాట జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ఓ డీఎస్పీ బాధ్యుడని కలెక్టర్ చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ ఆరోపిస్తోంటే, ఈ తొక్కిసలాటలో కుట్రకోణంపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఓవైపు 6 చనిపోయి పదుల సంఖ్యలో భక్తులు ఆస్పత్రి పాలైతే, ఈ సమయంలో రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సమాచారం మరికొంతమందికి చేరేందుకు షేర్ చేయండి. నీ పేరుమా? నాగరాజు. ధైర్యంగా మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను నేను ఒక పని చేస్తున్నానమ్మా. మనిషికి ఒక ₹1,00,000 ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్ని చేసి దర్శనం చేపించి ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి. అందరికి బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు 2 కాళ్ళు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించేట్టుగా ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి కదమ్మా. ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? అందుకని రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా. ఓకే మా ధైర్యంగా.